श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण। ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalasriarttemple.com। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। త్రికళా జ్ఞానంలోనికి సుస్వాగతం। श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि। శ్రీ రామకృష్ణ పరమహంస తన శిష్యులతో ఏం చెప్పాడంటే, ఆ దీపంలో నేను త్రికళ వర్ణాలను సందర్శించుకున్నాను. ఎరుపు, పసుపు, నీలము అని వర్ణాలు ఏకమై అందులో తెల్లటి బిందు రూపము నాకు కనిపించింది. ఆ తెల్లటి బిందు రూపమే పరాశక్తి, ఆదిశక్తి, ఆ జ్యోతిర్మయ శక్తి, ఏకైక శక్తి. ఆ పసుపు, ఎరుపు, నీలమన్నవి లక్ష్మి, సరస్వతి, కాళి. నీలవర్ణముతో కాళి ఉంటే, ఎర్రటి వర్ణముతో సరస్వతి ఉంటే, పసుపు వర్ణముతో లక్ష్మి నాకు సాక్షాత్కరించింది. ముఖ్యమైన మూల బిందువు తెలుపు అనేది జ్యోతి స్వరూపము. దాని చుట్టూ ఆవరించిన వర్ణాలే ఆ దీపము. ఆ దీపమే మనకు ఆ దేవత ప్రతిరూపము అని ఆయన తెలియజేశాడు. అందుకని ఆయన చెప్పిన సారాంశంలో స్థూల, సూక్ష్మ, కారణ, మహాకారణ అంటే ఈ 4 యొక్క సంకేతాలు దీపంలోనే ఉన్నాయి. అందుకని లోకైక దీపాంకురాం అని ఆ శక్తి మాతని ఆరాధిస్తుంటాం. ఆ శక్తియే మన ఆత్మజ్యోతిగా వెలుగొందుతుంటుంది. అగ్నితత్వముతో ఉంటుంది, ప్రాణతత్వముతో ఉంటుంది. ప్రాణము లేనప్పుడు శరీరాన్ని ముట్టుకుంటే వేడి అన్నది లేకుండా చల్లబడిపోతుంది. శివంగా ఉన్న శరీరం శవంగా మారుతుంది. అందుకని ప్రతి ఆత్మలోనూ ప్రాణం అనే దీపం వెలుగుతూనే ఉంటుంది. అన్ని ఆత్మలు దీపాలమయమే. ప్రతి జీవిలోనూ ఆ ప్రాణం అనే దీపాన్ని మనం సందర్శించుకోవాలి. ఆ జీవులన్నీ మనం చిత్రాలను చిత్రించేటప్పుడు, అంటే నాలాంటి వారు, నా శిష్యగణానికి గురించి చెప్తున్నాను, చిత్రాలను చిత్రించేటప్పుడు ఈశ్వరుడికి నందివాహనము, సుబ్రహ్మణ్య స్వామికి మయూరము, విఘ్నేశ్వరుడికి ఎలుక, ఆ మహాతల్లి సింహము, ఇలా అనేక విధాలుగా వాహనాలు, జంతువర్గాలు కూడా ఉన్నాయి. అంటే ఆ జంతువర్గము కూడా ఆరాధనీయమైనది, అందులోని ప్రాణము కూడా ఆరాధించదగ్గది అని తెలిపే సంకేతమే అందులో దాగి ఉంది.
అందుకని చిత్రాలను చిత్రించేటప్పుడు ఒక్క దేవతలనే కాదు, ఆ వాహనాల్ని చిత్రిస్తున్నప్పుడు కూడా ధ్యానిస్తూ చెయ్యాలి. ఉదాహరణకి ఆ శివుడిని చిత్రించేటప్పుడు నంది వాహనాన్ని వేస్తున్నప్పుడు ఓం నందీశ్వరాయ నమః అనుకోవాలి. పితృపక్షమైన అమావాస్య నాడు దీపాలను వెలిగిస్తే తప్పనిసరిగా మన పూర్వ పితృదేవతలు పుణ్యలోకాలకి ఆ దీపాల వెలుగులో స్వర్గాలని పుణ్యలోకాలని చేరుకుంటారన్నది వేద గ్రంథాలు చెబుతున్నాయి. అదేవిధంగా దేవపక్షమైన శుక్లపక్షము తర్వాత ఆ శుక్లపక్ష దేవతలను ఆరాధిస్తే మనకు మంచి స్థితిగతులను కలుగజేస్తారన్నది మరొక ముఖ్యమైన ప్రతీకలు ఉన్నాయి. గ్రంథాల్లో వేదాల్లో ఈ విషయం ఎన్నో రకాలుగా తెలియచేస్తూ వస్తున్నారు. మన పితృదేవతలు చేసిన పాపములు పుణ్యములను బట్టి వారికి మంచి స్థితిగతులన్నవి కలుగుతూ ఉంటాయి. ఎలాగంటే అజ్ఞానం అన్నది, పాపం అన్నది, అంధకారం అన్నది, చీకటిమయమైనది నరకం. ఆ అంధకారానికి ప్రతీకే నరకం. ఇక స్వర్గం అన్నది తేజోమయమైనది, వెలుగుమయమైనది, దీపాల అలంకరణతో కూడుకున్నది. ఈ పితృపక్ష అమావాస్య రోజు దీపాలంకరణ చేసి వారికి మన ఇంటి చుట్టూ ఎన్నెన్నో పితృదేవతల ఆత్మలు సంచరిస్తూ ఉండొచ్చు. వారందరూ ఆ సమయాన పుణ్యలోకాల్ని చేరుకోవాలని మనం దీపాలని వెలిగించి మార్గసూచకంగా చెయ్యాలి. తప్పనిసరిగా పితృదేవతలకు పూర్వ గతి మార్గము తప్పిన ఆత్మలకు పుణ్యలోకాల మార్గసూచన చేసిన వారు అవుతాం. గర్భగుడిలోని దేవుడిని సందర్శించుకోవాలన్నా పూర్వపు రోజుల్లో, కరెంటు లేని రోజుల్లో దీపారాధనతోనే ఆ దేవతల్ని దర్శించుకునేలా చూపించేవారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఆ దీపారాధనతోనే దర్శనం జరుగుతూ ఉంటుంది. కరెంటు వచ్చింది కదా, ఇక ఈ దీపారాధన ఎందుకండి, బ్రహ్మాండమైన వెలుగులతో దేవుణ్ణి దర్శించుకుందాం అని ఏ గుడిలోనైనా బల్బులు కాంతితో మనం దర్శించుకుంటున్నామా? లేదు. అటు ఇటు దీపకాంతులతో, కర్పూర హారతితో దీపారాధన చేసుకుంటున్నాం. అంటే అది ఆచారము. ఆచారం అంటే ఏమిటి? విశ్వాసము. విశ్వాసం అంటేనే దైవము. నమ్మితే ఎంత దూరమైనా నడవగలం. ఇంకొద్ది దూరంలోనే ఇల్లుందంటే వెతుక్కుంటూ వెళ్ళగలం. ఎక్కడుందో ఏమో అనే అనుమానంతో ఉంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు అక్కడే ఆగిపోతాం. కాస్త దూరంలో ఉంది, తప్పకుండా ఆ చిరునామా దొరుకుతుంది అనుకుంటే ఆ నమ్మకంతోనే ముందడుగు వేసి కొద్ది సమయం పట్టినా ఆ చిరునామాని వెతుక్కుంటూ వెళ్ళి చేరుకుంటాం. అదేవిధంగా దైవానికి మనకు ఉన్న సంబంధం, ఆ విశ్వాసం అన్నదే ఆచారం, ఆ దీపారాధన అన్నదే సాంప్రదాయం. ఆ దీపారాధనతోనే మనం దేవతల్ని కొలుస్తున్నాం. ఇన్ని రకములైన వెలుగులతో కరెంటు వచ్చినా దీపారాధన మనం మానివేయటం లేదు. ఆ దీపంలోని అద్భుతమైన ఔషధ గుణాలు అటువంటివి.
పవిత్రత అటువంటిది. పోనీ పూర్వకాలం కాదు కదా, సృష్టికి పూర్వం ఏమి ఉండేది, దీపారాధన ఎలా జరిగింది అని ఆలోచిస్తే ఆ సృష్టికి పూర్వం ఉన్నది ఒక్క వెలుగు మాత్రమే, ప్రకాశం మాత్రమే. ఆ సృష్టిలోని అనేక శక్తులన్నీ ఏకమై దీపహారతిగా, నక్షత్ర తోరణంగా ఒక శక్తి వలయాన్ని ఆరాధన జరిగింది. ఆ శక్తి జ్యోతి స్వరూపమే ఈ చిత్రం. ఇక్కడున్న చిత్రంలోనే ఆ శక్తిమాత ప్రకాశం అనే వెలుగుతో మొట్టమొదటగా ఆవిర్భవించింది. ఆ శక్తియే ఈ ప్రపంచాన్ని నడిపించేందుకు, సృష్టి స్థితి లయల్ని కల్పించేందుకు త్రిమూర్తుల్ని సృష్టించింది. ఆ త్రిమూర్తులకు వారి యొక్క విధిని సక్రమంగా నిర్వహించేందుకు వారిని జనరేట్ చేస్తూ, పవర్ సప్లై చేస్తూ వచ్చింది. ఏ విధంగా? బ్రహ్మ యొక్క నాలుకలో సృష్టి కార్యక్రమాన్ని ప్రారంభించమంది. విష్ణువు యొక్క వక్షస్థలంలో లక్ష్మీకరమైన తత్వాన్ని అనుగ్రహించి జనరేట్ చేస్తూ ఈ లక్ష్మీ కటాక్షం కలిగించే జ్ఞాన జ్యోతిని ఆయన వక్షస్థలంలో పవర్ సప్లై చేస్తూ వస్తుంది. విద్యుత్ తరంగాలు ఆయన హృదయం నుండి వెలువడుతూ జీవనానికి, స్థితికారకానికి ముఖ్యమైన ఆధారభూతమైంది. ఇక శివుడికి వక్షస్థలము నాలుక పైన కాకుండా ఏకంగా తనలోని సగభాగాన్ని ఆయనకిచ్చింది. శివతత్వమే శివశక్తుల కలయిక. శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. ఆ శివుడికి సగభాగం తానే శక్తి అయి లయకారకమైంది. ఈ ముగ్గురిలోనూ బ్రహ్మకు నాలుక పైన, విష్ణువుకు వక్షస్థలం పైన, శివుడికి సగభాగమై ఆ విద్యుత్ తరంగం అనే శక్తిని ప్రసాదించింది. ఆ శక్తియే, ఆ పవరే లేకుంటే వాళ్ళు నిర్వీర్యులు. ఈ సృష్టి స్థితి లయకారకమైన స్థితిగతులు ఉండేవి కావు. అందుకనే ఆ తల్లి ఆ త్రిమూర్తులకు త్రిశక్తుల్ని ప్రసాదించింది, త్రికళలను ప్రసాదించింది, త్రికాల జ్ఞానాన్ని ప్రసాదించింది, భూత భవిష్యత్ వర్తమాలను అందించింది. ఈ భూత భవిష్యత్ వర్తమానాలే సృష్టి స్థితి లయకారకములు. శివుడిని జ్యోతిర్లింగ స్వరూపుడు అంటుంటాం. అంటే ఆ జ్యోతి స్వరూపమైన శక్తి రూపం లేనిది, శక్తికి రూపం లేదు. ప్రపంచంలో ఉన్న ఏ శక్తినైనా తీసుకోండి, శక్తిమయంగా అగమ్యంగా ఉంటుంది. అలాగే శివుడికి కూడా రూపారాధన లేదు, లింగాకారంగానే ఆయన పూజింపబడతాడు. అందుకని ఆ లింగాకారముగా ఉన్న శివలింగం ముందు దీపాలు వెలిగిస్తుంటాం. ఆ దీపాల నుండి శక్తిని స్వీకరించి ఆ శివలింగములోని ప్రతి అణువులలో ఉన్న న్యూట్రాన్లు, ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లన్నీ త్రిశక్తులతో మూల శక్తిని స్వీకరించి మనకు అనుగ్రహ శక్తిని అందచేస్తుంది. ఇదే అందులో తాగిన పరమార్థము, పరమ నగ్న సత్యము. ఈ పురాణ విజ్ఞానాన్ని శోధించుకుంటూ వెళితే ఇంకా ఎంతెంతో అనంతమైన విషయాలున్నాయి. జ్యోతిర్లింగ స్వరూపుడైన ఆ పరమేశ్వరుడు శక్తి లేకుంటే ఏ విధంగా నిర్వీర్యుడో, అదేవిధంగా మనలో ప్రాణం అనే శక్తి లేకుంటే మనం కూడా నిర్వీర్యులం. ఈ ప్రపంచమంతా
జడ పదార్థంగా మారిపోతుంది. జీవజాలమన్న ప్రాణులే ఉండవు. అందుకని జ్యోతిర్లింగ స్వరూపుడు అని ఆయన్ని పిలుస్తుంటాం. ఆ జ్యోతిర్లింగాన్ని ఎలాగైనా కైలాసం నుండి తెచ్చుకోవాలని ఆ రావణ బ్రహ్మ ప్రయత్నించి విఫలుడై వెనక్కి వెళ్ళిపోయాడు. అంటే ఆ శక్తిని భరించే శక్తి ఒక్క శివుడికే ఉంది, కానీ రావణ బ్రహ్మకు లేదనేది అందులో దాగిన పరమార్థం. అందుకని అటువంటి జ్యోతిర్లింగ శక్తి మనం దర్శించుకొని అన్నింటినీ సాధించాలంటే, శోధించాలంటే మరొక ముఖ్యమైన మార్గం కూడా ఉంది. ఎక్కడో శివాలయంలో జ్యోతిర్లింగం లేదు. మన ఆత్మలోనే పరమాత్మ ఉంది. మన కరములలోనే, మన హస్తములోనే శివలింగమై, జ్యోతిర్లింగమై ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. అటువంటి అతి పవిత్రమైన జ్యోతిర్లింగాన్ని మనం మనలోనే దర్శించుకునే అతి ముఖ్యమైన పవిత్రమైన ముద్రని, జ్యోతిర్లింగ ముద్రని ఇప్పుడు నేను మీ ముందు చేసి చూపుతున్నాను. ఈ విధంగా రెండు చేతులను ఇలా దగ్గరకు చేర్చి పంచభూతాల్ని ఏకం చేసి, ఈ పంచభూతాల్ని ఏకం చేసిన తర్వాత ఈ బొటనవేలు అగ్నితత్వముతో, దీపతత్వముతో జ్యోతిర్మయమై ఇలా లింగాకారంగా మధ్యలో బంధించాలి. అన్ని వేళ్లతో బంధించబడ్డ ఈ పానవట్టము యోనితత్వముగా ఉంటుంది. ఈ పైనున్న బొటనవేలే లింగాకారముగా ఉంటుంది. ఆ బొటనవేలి ముద్రలోనే అనేక రకములైన సుదర్శన చక్ర తత్వముతో, కేశవ తత్వముతో ఆ శ్రీహరి ఉన్నాడు. ఆ ముద్రనే, ఆ బొటనవేలి ముద్రనే మనం మన యొక్క జీవిత గమ్యాన్ని తెలుసుకుంటుంటాం నాడీ శాస్త్రం ద్వారా. అటువంటి అతి పవిత్రమైన, మహిమాన్వితమైన, శక్తివంతమైన బొటనవేలే లింగాకారంగా, జ్యోతిర్లింగంగా మనం ఆరాధిస్తూ చూస్తూ ఉంటే ఎటువంటి దోషాలనైనా తొలగించుకోవచ్చు. గత జన్మ బ్రాహ్మణ శాపము, పితృశాపము, ఛాయాదోషము, సర్పదోషము, స్త్రీ శాపము, ఇలాంటి పంచమహాపాతకాలన్నింటినీ తొలగించుకోవాలంటే ఈ జ్యోతిర్లింగ ముద్రను చేస్తూ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ ఈ బొటనవేలుని చూస్తూ ఆ పానవట్టంలోని జ్యోతిర్లింగ దర్శనం చేసుకోండి. నేను ఈ ముద్రను చిత్రించి హరిద్రవర్ణంతో ఇప్పుడు మీకు ప్రదర్శించి చూపుతున్నాను. సౌరాష్ట్ర దేశే విశదేతి రమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే తం సోమనాథం. మన హస్తములోనే మన భవిష్యత్తు అంతా దాగి ఉన్నది. ఈ బొటనవేలే శివలింగమై, జ్యోతిర్లింగమై మనకు సాక్షాత్కరిస్తుంది. నమామి సంసార సముద్ర సేతుం. అవంతికాయాం విహితావతారం ముక్తి ప్రదానాయ చ సజ్జనానాం అకాల మృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాళ మహాసురేశం, వందే మహాకాళ మహాసురేశం. కావేరికా మన హస్తములోనే బొటనవేలు అగ్నితత్వమైనది, వాయుతత్వమైనది, ఆకాశతత్వమైనది, భూతత్వమైనది, జలతత్వమైనది. అన్నింటిలోకి పరిమాణములో చిన్నదైన ప్రతి అణువులోనూ మహాశక్తివంతమైన ఆది అంతము లేని శివతత్వము దాగి ఉందని మనం గ్రహించాలి. నాడీ శాస్త్రంలో మన యొక్క బొటనవేలి ముద్ర నుండి
మన భవిష్యత్తును తెలియజేస్తుంటారు. మన వేలి ముద్రలే మన జీవన విధానాన్ని కూడా తెలుపుతుంటుంది. అతి విచిత్రమైన విషయం ఏమిటంటే, ఒకరి చేతి బొటన వేలి ముద్ర ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. వారి యొక్క తలరాత గత జన్మలోనే లిఖించబడి ఉంటుంది, వారి వారి యొక్క పాప పుణ్యాలను అనుసరించి. అటువంటి శక్తివంతమైన ముద్ర ఇది. బొటన వేలి యొక్క ముద్ర జ్యోతిర్లింగ ముద్ర. ఈ శివలింగ దర్శనముతో, ఈ హరిద్ర వర్ణ దర్శనముతో ఎటువంటి దరిద్ర దోషాలైనా దగ్ధం కావాలని నా తపన, తపస్సు, ఆశ, ఆకాంక్ష. సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైర సంఖ్యై శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. రామేశ్వరాఖ్యం నియతం నమామి. యం దాకినీ శాకినికా సమాజైః నిషేవ్యమానం పిశితాశనైశ్చ సదైవ భీమాది పద ప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి. తం శంకరం భక్తహితం నమామి. సానందమానందవనే వసంతం ఆనందకందం హత పాప బృందం వారాణసీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే. ఆ పరమేశ్వరుడు ప్రత్యక్షం చేసుకోవాలి. మన కరములే దీపకరములుగా, అదృష్టకరములుగా, లక్ష్మీకరములుగా, శుభకరి, లాభకరి, శ్రీకరిగా మనం భావిస్తే తప్పనిసరిగా